మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ చైనా అధ్యక్షుడు తైవాన్ ఆక్రమణపై దృష్టి పెట్టాడా? తైవాన్ జోలికొస్తే అమెరికా అంతు చూస్తానని ట్రంప్ ముందు వార్నింగ్ ఇచ్చాడా? అవుననే చెప్తున్నాయి చైనా మీడియా కథనాలు. తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని ట్రంప్ను హెచ్చరించినట్లు చైనా మీడియా కథనాలు చెబుతున్నాయి. చైనా అమెరికా దౌత్య సంబంధాల కంటే తైవాన్ అంశమే చైనాకు అత్యంత కీలకమైందని జిన్పింగ్ ట్రంప్తో క్లియర్ కట్ కామెంట్ చేశారట. కానీ ఇప్పుడే జిన్పింగ్ ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. చైనా తైవాన్ మధ్య వివాదానికి 7 దశాబ్దాల హిస్టరీ ఉంది. 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు గెలిచారు. దీంతో నాటి దేశాధినేత మావో ప్రత్యర్థి చియాంగ్ కై షేక్ దేశం విడిచి తైపీలో తలదాచుకున్నారు. నాటి నుంచి తైవాన్ స్వతంత్రంగానే కొనసాగుతోంది. దాదాపు 2.5 కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది. చైనా మాత్రం 70 ఏళ్లుగా తైవాన్ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తోంది. తైవాన్ను చైనాలో భాగంగానే గుర్తించాలంటూ ప్రపంచ దేశాలన్నింటిపైనా ఒత్తిడి తెస్తోంది. తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతినిచ్చినందుకు EU సభ్య దేశం లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంపేసుకుంది అంటేనే తైపే విషయంలో చైనా ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వివాదంతో అమెరికాకు సంబంధం ఏంటి అన్న ప్రశ్నకొద్దాం. నిజానికి 1970 వరకు తైవాన్ ప్రభుత్వాన్ని చైనా మొత్తానికి ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. 1970లో చైనాతో దౌత్యపరమైన సంబంధాలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా తైపీతో దౌత్య రక్షణ ఒప్పందాలకు అధికారికంగా స్వస్తి పలికింది. అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా చెప్తోంది. అందుకోసం చైనా తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలి అంటోంది. కానీ అసలు లక్ష్యం మాత్రం అది కాదు. తైవాన్తో ఉన్న అవసరమే. తనకు అవసరం లేకపోతే ఏ దేశానికి చిల్లర కూడా ఇవ్వని డొనాల్డ్ ట్రంప్ తైవాన్కు ఏకంగా 1,00,000 కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలు ఇస్తున్నారంటే అందుకు ఏకైక కారణం తైవాన్తో అమెరికాకు ఉన్న అవసరాలే. వాటిలో మొదటిది సెమీ కండక్టర్ చిప్. ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యాధునిక సెమీ కండక్టర్ చిప్స్లో 90% పైగా తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే తయారవుతాయి. స్మార్ట్ ఫోన్లు, మెడికల్ పరికరాల నుంచి అధునాతన యుద్ధ విమానాల వరకు ప్రతి దానికి ఈ చిప్స్ అవసరం. తైవాన్ చైనా వశమైతే అమెరికా తన సాంకేతిక, సైనిక అవసరాల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏమవుతుందో అమెరికాకు బాగా తెలుసు. భౌగోళికంగా తైవాన్ పసిఫిక్ మహాసముద్రంలోని ఫస్ట్ ఐలాండ్ చైన్లో మధ్యలో ఉంది. చైనా తన సైనిక శక్తిని పసిఫిక్ మహాసముద్రంలోకి విస్తరించకుండా అడ్డుకోవడానికి తైవాన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుంది. తైపీ చైనా చేతికెళ్తే చైనా నౌకాదళం నేరుగా అమెరికా భూభాగాలైన గువామ్, హవాయిలకు సమీపంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదన్న తైవాన్ చైనా సొంతం కాకుండా చూసుకోవాల్సిందే. ఇక మరో కీలక అంశం అంతర్జాతీయ వాణిజ్య మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సగం కంటే ఎక్కువ నౌకలు తైవాన్ జలసంధి గుండా ప్రయాణిస్తాయి. ఈ ప్రాంతంపై చైనాకు పూర్తి అధికారం లభిస్తే అమెరికా దాని మిత్ర దేశాల వాణిజ్యాన్ని బీజింగ్ నియంత్రించే ప్రమాదం ఉంది. ఇన్ని చిక్కుముడులున్నాయి కాబట్టే తైవాన్ విషయంలో అమెరికా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తోంది. 2025 చివర్లో తైవాన్కు భారీ మిలిటరీ ప్యాకేజీ ప్రకటించి మంట మీదున్న డ్రాగన్ను మరింత రెచ్చగొట్టింది. ఏకంగా $11.1 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్ల విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ చర్యలనే చైనా తప్పుపడుతోంది. ముందే చెప్పుకున్నట్లుగా తైవాన్ విషయంలో చైనా, అమెరికా మధ్య వివాదం ఈనాటిది కాదు, దశాబ్దాల హిస్టరీ ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడికి ఇలా నేరుగా వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. తైవాన్ ఆక్రమణ విషయంలో జిన్పింగ్ ఎంత సీరియస్గా ఉన్నారో ఈ ఘటనే చెప్తోంది. తనకు తైవాన్ కంటే ఏదీ ముఖ్యం కాదని చెప్పడం ద్వారా అవసరమైతే అమెరికాతో సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధం అని చెప్పకనే చెప్పారు. కానీ తైపీకి రక్షణ సహకారం ఆపేస్తే అమెరికాకు కూడా చైనాతో ఇబ్బందులు తప్పవు. సో ఈ విషయంలో ఎవరు బార్డర్ క్రాస్ చేసినా యుక్రెయిన్, ఇరాన్లకు మించిన యుద్ధ సంక్షోభం తప్పదు. మరి ఈ విషయంలో మునుముందు ఏం జరుగుతుందో చూడాలి.